భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది పేర్కొన్నారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని వారంతా కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన ఆయన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారని అటు జగదీప్ ధన్కడ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురి చేసిందన్నారు. ఆయన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అని, ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారన్నారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠినమైన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఆయనతో ఎంతో సంభాషణలు జరిపానని, ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల ఆయనకున్న అంచెలంచెల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. భారతదేశం విశిష్టమైన వ్యక్తిలో ఒకరైన మన్మోహన్ సింగ్ను కోల్పోయిందని ప్రధాని మోడీ అన్నారు. ఎంతో నిరాడంబర వ్యక్తిగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని, ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారని వారంతా గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారని చెప్పారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని, ప్రధానిగా దేశ ప్రజలు జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారని వారంతా గుర్తు చేసుకున్నారు.